హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి కుండీలన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు ఒక కొత్త రెసిపీ అండి. దానికోసం నేను కుండీలో చూస్తే చాలా పుదీనా వచ్చేసింది. సో పుదీనా అంతా తీసేసి ఒక రెసిపీ చేసి చూపిద్దాము అని నేను ఈ పుదీనా అంతా తీసుకుంటున్నాను. సో కుండీలో మాకున్న పుదీనా అంతా తెంపేసుకుంటున్నానండి ఫస్ట్. సో మ్యాక్సిమం పైన ఉన్న పెద్ద పెద్ద లీవ్స్ అన్నీ తీసేసుకుంటున్నాను. అండ్ కింద కొంచెం చిన్న ఉన్నాయి, అవన్నీ వదిలేస్తున్నానండి. సో ఫైనల్గా నేను తెంపిన పుదీనా అంతా నాకు ఇంత బౌల్ ఫుల్ వచ్చింది. సో ఇంత పుదీనా వచ్చింది కాబట్టి క్వాంటిటీ ఎక్కువే ఉంది. సో ఈజీగా అయిపోతుంది నాకు రెసిపీ. సో ఇదంతా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఫస్ట్. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ అండ్ 5 to 6 మిర్చి అండి. అండ్ పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఈ 5 to 6 మిర్చీస్ ఉన్నాయి కదా, ఇవి స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆనియన్ కూడా సేమ్. సో ప్రొసీజర్కి వచ్చేస్తే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, ఒక బాండీ అయినా సరే అండి పెట్టుకోండి. ఒక బాండీ ఆర్ కడాయి గిన్నె ఏదైనా ఒకటి పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర ఒక 1 స్పూన్ వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండి, ఇలా పొడుగ్గానే కట్ చేయాలండి. మిర్చి అయినా ఆనియన్ అయినా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చేసి ఇందులో వేసేసి ఫ్రై చేయాలి బాగా. ఇందులో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. సో ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, ఇది మనము జార్లో వేసి బాగా పేస్ట్ లాగా చేయాలండి. మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఒక పేస్ట్, మంచిగా పేస్ట్ రావాలి. సో దీన్ని ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాము. అండ్ ఇంతలోపు మనము ఈ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఇందులో ఒక స్పూన్ ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది కూడా వేసి ఫ్రై చేసేయండి. సో దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసి మనం పక్కకు వచ్చేస్తే మనకు బ్లెండ్ చేసుకున్నది పేస్ట్ ఇలా ఉంటుంది. సో ఇందులో కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటే మనకు ఫైనల్గా వచ్చిన పేస్ట్ ఇదండి. సో దీన్ని ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ ఫ్రై చేసేన్నాం కదా, సో అందులో మనము ఈ పుదీనా మిక్చర్ అంతా వేసి ఫ్రై చేయాలి బాగా. సో కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 3 to 4 మినిట్స్ అండి. ఇదిగోండి ఇలా బాయిల్ అవ్వాలి బాగా. ఇందులో ఒక 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసాను. అండ్ ఇది మనకి ఈజీగా అయిపోయే ప్రొసీజర్. అంటే మనకి ఇక్కడ రైస్ కుక్కర్లో ఆల్రెడీ అన్నం పెట్టేశాను నేను. సో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న పుదీనా పేస్ట్ అంతా ఇందులో బాయిల్ అవుతున్న అన్నంలో తీసుకొచ్చి వేసేయాలండి. ఈ రైస్ కుక్కర్లో ఆల్రెడీ అవుతూ ఉంది కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇదంతా పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసి పెట్టేయాలి. అండ్ రైస్ కుక్కర్ ఆన్ చేస్తే మనకు అన్నం అయిపోతుంది. అండ్ ఇది బాగా మిక్స్ చేయాలండి మనము. ఇది పేస్ట్ అంతా ఇందులో వేసినప్పుడు ఏంటంటే మొత్తం అన్నంలో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ కుక్కర్ ఆన్లోనే ఉంది కాబట్టి అన్నం అయిపోయిన తర్వాత మనకు ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా ఇదండి మన రెసిపీ, పుదీనా రైస్ విత్ చికెన్ కర్రీ. And don't forget to like, share and subscribe my channel. Thanks for watching my vlog.